జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. ఉత్తర తెలంగాణకు జీవనాడిగా నిలిచిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. నీటి నిల్వలు, సాగునీటి విడుదల ప్రాజెక్టు మరమ్మతులపై అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా మెండోర మండలం పోచంపాడులోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 1.12 టీఎంసీలను పూడిక కారణంగా ప్రస్తుతం 80 టీఎంసీలకు తగ్గిందని తెలిపారు. పూడిక తొలగించి మళ్లీ పూర్తి సామర్థ్యానికి తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. మరో 2-3 రోజులు వరద పరిస్థితిని సమీక్షించి సాగునీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్పారు. అలాగే కాళేశ్వరం బ్యారేజీలకు అవసరమైన మరమ్మతులు జాతీయ, అంతర్జాతీయ నిపుణుల సూచనల మేరకు చేపడతామని స్పష్టం చేశారు. అందరూ చాలా మంది ముఖ్యులతో మేము ఈరోజు గోదావరి నది మీద ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు, అదేవిధంగా ఎల్లంపల్లి రిజర్వాయర్ పరిశీలన చేసి మరి ఇన్ఫ్లోస్ ఎంత ఉన్నాయి, నీళ్ళు ఎంత ఉన్నాయి రిజర్వాయర్లా, మరి ఈ వారం 10 రోజుల్లో వచ్చే నెలలో మరి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది, ఇన్ఫ్లో ఎంత వచ్చే అవకాశం ఉంది, ఎన్ని ఎకరాల ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వగలుగుతాం, అన్ని అంశాలపై మేము ఒకసారి ఆన్ ద గ్రౌండ్ పరిశీలన చేయడానికి ఈరోజు ఎస్ఆర్ఎస్పి, కడెం అండ్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్స్ పరిశీలన కోసం మేము రావడం జరిగింది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు అది మన తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. 1963లో భారత మొదటి ప్రధాని, భారతదేశ జాతి నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఇక్కడ ఫౌండేషన్స్ వేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఈ ప్రాజెక్టు 1970లో నీళ్లు మొదటిసారి ఆపడం మొదలుపెట్టిండ్రు. అంటే సుమారు 56 ఏళ్ళ నుంచి ఈ యొక్క నీళ్లు ఆపుతున్నాడు. అట్లా అదేవిధంగా ఇక్కడ ఒక 36 మెగావాట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఒరిజినల్ ఈ స్టోరేజ్ కెపాసిటీ 112 టీఎంసీలు. సిల్టేషన్ అండ్ సెడిమెంటేషన్ వల్ల క్రమక్రమంగా అది 80 టీఎంసీలకు తగ్గింది. అయితే మా ప్రభుత్వం యొక్క మొదటి లక్ష్యం ఏ విధంగా ఒరిజినల్ స్టోరేజ్ కెపాసిటీ రెస్టోర్ చేయాలనో మరి ఈ సబ్జెక్ట్లో మరి భారత ప్రభుత్వంలో, కేంద్రంలో, అదేవిధంగా ఎవరు ఎక్స్పర్ట్స్ అయి ఉంటే ఏ విధంగా ముందుకు పోవాలనే విషయంని పరిశీలిస్తున్నాం. అతి త్వరలో నిర్ణయం తీసుకుంటాం. మరి ఈరోజు మేము పరిశీలన చేసిన దాంట్లో నీళ్లు పోయిన 3 సంవత్సరాల కంటే ఇదే రోజు ఎస్ఆర్ఎస్పిలో కూడా నీళ్లు తక్కువ ఉన్నాయి. ఈరోజు లెవెల్స్లో 26 టీఎంసీలు ఉన్నాయి. పోయిన సంవత్సరం ఇదే రోజు 38 టీఎంసీలు ఉన్నాయి. సరే, ఆ వాతావరణ శాఖ ఐఎండి వాళ్ళతో మాట్లాడి ఇన్ఫ్లోస్ ఎన్ని ఉంటాయో చూసుకొని ఆ తర్వాత ఎంత ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వగలుగుతామో ఒక స్పష్టమైన ప్రకటన మరి ఒక 2-3 రోజులు ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులు అందరూ ఉన్నారు ఇక్కడ. మరి ఎల్లంపల్లి రిజర్వాయర్ విషయంలో మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం మొత్తం గమనిస్తుంది. ఈసారి కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజెస్ కానీ వాటి పంపోజ్ కానీ ఉపయోగించకుండానే ఇప్పుడు ఎల్లంపల్లి రిజర్వాయర్ 20 టీఎంసీలకి నిండడం జరిగింది. అది మరి వర్షాలు ఆ విధంగా వచ్చినాయి, గోదావరి నదిలో ఆ ఇన్ఫ్లో వచ్చి నిండడం జరిగింది. ఈ విషయంలో మా ప్రభుత్వాన్ని ఏదో మేము తప్పు చేస్తున్నట్టుగా ఒక తప్పుడు ప్రచారం బీఆర్ఎస్ పార్టీ చేసిన విషయం కూడా మీ ద్వారా యావత్ రైతులకి, తెలంగాణ ప్రజానీకానికి మరోమారు తెలియజేస్తున్నాం. నిన్న కూడా కేంద్ర ప్రభుత్వం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక అత్యున్నతమైన టెక్నికల్ ఓవర్సైట్ కమిటీతో సమావేశమైనారు. మా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, టైం షెడ్యూల్స్ పై పూర్తిగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ, టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ కానీ నిన్న కూడా ఏకీభవించడం జరిగింది. మేము ఆ 3 బ్యారేజెస్ కూడా ఒక
సైంటిఫిక్గా ఒక సిస్టమేటిక్గా టెస్టింగ్ చేసి రీహాబిలిటేషన్ చేసి పునరుద్ధరణ పనులకి కట్టుబడి ఉన్నాము. మాకు వాటి 3 విషయంలో కూడా ఏ రాజకీయ దురుద్దేశం లేదు. బట్ ఒకటి, టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారం, ఎల్లంపల్లి రిజర్వాయర్ కట్టింది గతంలో కాంగ్రెస్ పార్టీ. ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరు కీర్తిశేషులు శ్రీపాదరావు గారు, మాజీ స్పీకర్, సీతారాబాబు గారు తండ్రి. మరి శ్రీపాదరావు ఎల్లంపల్లి ప్రాజెక్టుకి వాళ్ళేదో కట్టినట్టుగా మరి ప్రకటనలు ఇవ్వడం ఇది చాలా విడ్డూరంగా ఉంది. 2004-2005లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకి శంకుస్థాపన ఆనాటి ముఖ్యమంత్రి మరి స్వర్గీయులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసింది. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు ఒరిజినల్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగం అనే విషయాన్ని నేను మరోమారు మనవి చేస్తున్నా. అది పూర్తిగా ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టడం అనే విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజానీకం గుర్తుపెట్టుకోవాలి. మరి రెండో విషయం, మీరు చూడండి, ఈ బ్యారేజు, ఈ డ్యాము, ఇవి 63లో శంకుస్థాపన చేసి ఇది 2026 అంటే ఒక 60 ఏళ్ళు పూర్తయినా, 65 ఏళ్ళు పూర్తయినా ఎంత గట్టిగా ఉంది ఈ డ్యాము. కాంగ్రెస్ పార్టీ కట్టిన డ్యాములు బ్యారేజీలు ఇట్లున్నాయి. ఎస్ఆర్ఎస్పియో, నాగార్జున సాగరు, శ్రీశైలము, నిజాం సాగరు. మరి వాళ్ళు కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజు 2019లో ప్రారంభోత్సవం చేస్తే 2023 వరకు కుప్పకూలిపోయిన విషయం కూడా తెలంగాణ ప్రజానీకానికి నేను మరోమారు మనవి చేస్తున్నాను. చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను. మరి మా ప్రభుత్వం తరఫున ఆ 3 బ్యారేజీలపై మా రాజకీయ దురుద్దేశం ఏమీ లేదు. జాతీయ అంతర్జాతీయ నిపుణుల సలహాల ఆధారంగా, కేంద్ర ప్రభుత్వం సలహాల ఆధారంగా, కేంద్ర ప్రభుత్వంతో నియమించబడ్డ సాంకేతిక నిపుణుల సలహా మేరకు మేము ఆ 3 బ్యారేజీల టెస్టింగ్ కానీ పునరుద్ధరణ పనులు కానీ చేపడతామని చెప్పి మేము మనవి చేస్తున్నాం. మిత్రులరా, మీరందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్. అంటే ఎస్ఆర్ఎస్పి కూడా ఈరోజు కూడా గత 3 సంవత్సరాల్లో వచ్చిన నీటి కంటే ఈరోజు నీళ్ళు తక్కువ ఉన్నాయి. మరి రైతులు ఈ విషయాన్ని గమనించాలని చెప్పి మేము కోరుకుంటూ, మరి ఇంకా ఒక 3-4 రోజులు ఈ వాటర్ ఇన్ఫ్లో వాచ్ చేసి మేము ప్రకటన చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు కూడా పోయిన సంవత్సరం 38 టీఎంసీలు ఉంటే ఎస్ఆర్ఎస్పిలో 26 టీఎంసీలు ఉన్నాయి ఈరోజు. అంతకంటే 3 ఏళ్ల కంటే కూడా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మేము తప్పనిసరిగా రైతుల పక్షపాత ప్రభుత్వం కాబట్టి ఏది రైతులకు మేలైతే ఆ విధంగానే ముందుకు పోతామని చెప్పి మనం చేస్తున్నాం. దక్షిణ తెలంగాణలో ఇంకా డ్రాట్ పరిస్థితి ఉంది. దక్షిణ తెలంగాణ ప్రత్యామ్నాయం చెప్పాలి. దక్షిణ తెలంగాణలో వాచ్ చేద్దాము. ఇప్పుడు శ్రీశైలం ఈరోజు రేపట్లో నిండి నాగార్జున సాగర్కి నీళ్ళు వచ్చే అవకాశం అవపడుతున్నది. అది ఒక 3-4 రోజుల్లో కూడా అక్కడ కూడా పరిస్థితి క్లారిటీ వస్తుందని చెప్పి మనం చేస్తాం.